ఒకటవ అధ్యాయం కంటిన్యూషన్ అండి. పరాక్రమశాలియగు యుధామన్యుడు, వీర్యవంతుడగు ఉత్తమౌజుడు, పాంచాల రాజకుమారుడు, సుభద్రాపుత్రుడగు అభిమన్యుడు, ద్రౌపదీపుత్రులగు వీరే పాండవ సైన్యమందలి మహారథులు. ఇక తెలిసినను గట్టిగా గుర్తుండుటకై తనకు సేనా నాయకులగు వీరవరులను పేర్కొనుచున్నాను. తమరు భీష్ముడు, కర్ణుడు, జయశాలియగు కృపుడు, ద్రోణుని భావమరిది, కురు పాండవుల మొదటి గురువు, అశ్వత్థామ, ద్రోణపుత్రుడు, వికర్ణుడు, దుర్యోధనుడి తమ్ముడు, సోమదత్తుని పుత్రుడు, సోమదత్తుడు, భీష్ముని పినతండ్రియగు బాహ్లియుని కొడుకు, ఇంకను పెక్కుండ్రు మహాసూరులు, శస్త్రవేత్తలు, రణపండితులు, నాకై ప్రాణములు కూడా అర్పించు సంసిద్ధులైన యోధులెందరో కలరు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మునిచే రక్షించబడిన ఈ సేన అపారమైనది. భీమునిచే రక్షించబడిన పాండవ సైన్యమన్ననో పరిణతి గలది. అపర్యాప్తం, పర్యాప్తం అను శబ్దములకు చాలదు, చాలును అను అర్థము తీసి దుర్యోధనులకు తన సైన్యము యొక్క సామర్థ్యమును గూర్చి శంక కలిగినట్లు కొందరు ఊహింతురు. కానీ దుర్యోధనునికి అట్టి శంక ఎన్నడూ ఈ షణ్మాత్రము లేదు. ఉద్యోగ కాలము నుండియు అతడెన్నో మారులు తన తండ్రికి ధైర్యము చెప్పి ఉత్సాహంతో నుండెను. తనకు 11 దక్షౌలు సేన గలదు, పాండవులకేడో. కనుకనే వారి సైన్యమును పరిణతి గలది, తనది అపారమైనది. వారి నాయకులను తాను పేర్కొన్నవారు మాత్రమే. సర్వయేన మహారథ అనుగా పేరుగల నాయకులు కూడా అల్పసంఖ్యాకులే. తన కన్నచో ఉదాహరించిన వారు మాత్రమే కాక అనేక మహాసురులు కలరు. అన్యేచ బహవా శూర, అట్టి ఎడ దుర్యోధనుడు భయకారణమేమీ కలదు. తాను తప్పక జయింతునను పూర్ణ విశ్వాసంతో యుద్ధమునకు గడించెను. పాండవ పక్షపాతయగు భీష్మద్రోణులు తెగువును ఒక కర్ణుని సహాయమునే తాను కృతాజ్ఞుడు కాదలచిన దుర్యోధనుని స్వప్నమును కూడా అధైర్యపడి ఉండలేదు. మీదు మిక్కిలి భీమార్జునున్నను పాండవ సైన్యము ఒక లెక్కగా దని హేళనగా బల్కెను. అయనేషు చ సర్వేషు యథా భాగామవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయినను సర్వసేనాధిపతియగు భీష్ముడకు శిఖండి వలన అపాయము లేకుండా చూచుకున్నచో అతడు తనను రణసంద్రమున దాటించునని ఉద్యోగ కాలమున నుడుపుల చేత దుర్యోధనుడు భీష్మరక్షణకై ద్రోణుని హెచ్చించియున్నాడు. ఆచార్యవర్య, మీరందరూ మీ స్థానములందు సుస్థిరులై నిలిచి భీష్ముని రక్షయనం నేమురపాటు లేక యుండును. శత్రువధతో పాటు శిఖండి భీష్ముని దాకకుండా చూచుట మన కర్తవ్యము. తస్య సంజయనన్ హర్షం కురువృద్ధ పితామహః సింహనాదం నినోద్యోచ్చైః శంఖం దద్మై ప్రతాపవాన్. భీష్మద్రోణులు సమీపవర్తులగుచే దుర్యోధనుడు ద్రోణునిచో పలికిన వాక్యములు భీష్ముడు కూడా వినియుండవచ్చును. ఆ సమయమున రారాజునకు ఉత్సాహము కలిగించుటకై కురు పితామహుడగు భీష్ముడు వృద్ధుడయ్యగు సింహనాదమొనర్చి బిగ్గరగా శంఖము పూరించెను. తతః శంఖార్చ భేర్యచ్చ
పనవానకగోముఖాః సహసైవాభ్యహంత్యంత న సభ్యస్తు ములోऽభవత్. వెంటనే కౌరవులందరూ తమ తమ శంఖములను పూరించి భేరులు, పనవాకములు, గోముకలు మొదలైన నానా విధములగు వాద్యములను ఒక బెట్టున మ్రోగించి మహత్తర శబ్దములచే భూనభోంతరములను నిడించిరి.